మన రిజర్వేషన్ కోల్పోతున్న సందర్భంలో ఎట్లా కోల్పోతున్నాం, ఏ విధంగా కోల్పోతున్నాం అన్న అంశంలో కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం 17% స్థానిక సంస్థలలో మన అవకాశాలు కుదింపబడ్డాయి. అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఇవాళ 42% పెంచాలని మనం మాట్లాడుతున్నాం. మేమెంతున్నామో మాకంతా వాటా కావాలని కోరుతున్నాం. ఈ కోరడం పై అనేక విషయాలపైన చర్చ జరగవలసినటువంటి అవసరం, అనివార్యత, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యం కాదు, ఇది సామాజిక తెలంగాణ కాదు. ఎప్పుడైతే మన రాజ్యం వస్తుందో, ఎప్పుడైతే మన మంత్రులు ఉంటారో, ఎవరైతే మన ముఖ్యమంత్రులు ఉంటారో అప్పుడు పూర్తి స్థాయి రిజర్వేషన్ను మనం అమలు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎంత పోరాడినా అడుక్కోవడం, మా అయితే పోరాడడం, రోడ్లు ఎక్కుతాం, రైలు రోకోలు, రాస్తా రోకోలు, బస్సులు బంద్, ప్రభుత్వ సంస్థలను మూసివేస్తాం. ఇప్పుడు చేయవలసిన పని కూడా అదే. కానీ గ్రామ స్థాయి రూట్ల నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిల నుంచి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఆ ఒక వేదికల నుంచి మనము రాజకీయ పార్టీగా ఎదిగితే తప్ప, రాజకీయ పార్టీ పెడితే తప్ప మనకు ఈ హక్కులు సాధ్యం కావు. అప్పుడు మన జనాభా లెక్కల తప్పు. నిన్న ఒక సోదరి మాట్లాడుతుంది, అగ్రకులాల సోదరి, ఒక రెడ్డి సోదరి. రెడ్లంటే నాకేం కోపం లేదు, వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సంపదలో చాలా ముందు ఉండడం వల్ల వాళ్ళకు పొట్టనిండిన మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఆ రెడ్డి సోదరి ఏం మాట్లాడుతుందంటే, మీ అందరూ యూట్యూబ్లలో కూడా ఆ విషయం ఉంది, చూడొచ్చు. ఆమె ఏం మాట్లాడుతుందంటే, మేము 42 మంది రెడ్లను గెలిచినాం, ఆ గెలుపు కారణం బీసీలని చెప్తుంది. అరే, మీ ఓట్లు మీరే. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ అడుగుతున్నాడు, మరి మీరు 42 మంది రెడ్లు గెలిచిరు కదా, బీసీల పాత్ర ఏంటి అని అడిగితే, బీసీలే మాకు మేమే రాజ్యం చేయగలుగుతాం, మాకే ఆ దమ్ము ఉంది, మాకే ఆ సత్తా ఉంది, అందుకోసం మమ్మల్ని నమ్మి మేమే రాజ్యం చేయగలుగుతాం అని చెప్పి మాకు ఓట్లేస్తున్న వాళ్ళు, మమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు బీసీలు అని చెప్తుంది. అయితే మరి మన బీసీ నాయకుల్ని మనం నమ్ముతలేమా? మన మంత్రులు కొరత ఎందుకుంది? ఎమ్మెల్యేల కొరత ఎందుకుంది? దీనివైపు మనం జాజుల శ్రీనివాస్ అన్న ఏమనుకున్నా పర్వాలేదు, పెద్దవాడిగా, నాయకుడిగా అతనికి అప్పీల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము త్వరలో రాజకీయ రూపం తీసుకొని రాజకీయ పార్టీని తీసుకుంటే బాగుంటుందన్న భవిష్యత్ కార్యాచరణలో నాదొక సూచన మాత్రమే. నిన్నటి దాకా ఆంధ్రులని మనం ఏమన్నాం? వలస దోపిడిదారు అన్నాం. మరి రాష్ట్రాన్ని దోసుకుంటున్నటువంటి రెడ్లు, రావులు, కమ్మలు, వెల్మలు వీళ్ళెవరు? మరి ఎవరిని దోసుకుంటున్నారు వీళ్ళు? మనం కుండెడు బియ్యం వండితే, లేకపోతే మన ఇళ్ళల్లో దావదైతే మిగిలిన అన్నానికి సరిపోతారు వాళ్ళు. మరి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎక్కడిది ఆ చైతన్యం? ఏమిటి? మరి మనలో ఉన్నటువంటి అనైక్యత నా? నిన్నొక సోదరి మాట్లాడుతూ, గడిగిల కేసీఆర్ బిడ్డ, ఆ దొరబిడ్డ ఏం మాట్లాడుతుంది? బీసీల బిడ్డను అని మాట్లాడుతుంది. బీసీ బిడ్డను ఎందుకు మాట్లాడుతుంది? పూసలోళ్ళ గంప తట్ట నెత్తిలకు ఎత్తుకొని, సంచార జాతుల పనిముట్లను పట్టుకొని, తర్వాత ఎరకలి గోపాలం
ఆ బుట్ట నెత్తిలో వెతుకొని సోది చెప్తా అని చెప్పి మన ప్రజల్లోకి వచ్చింది. మన కుల సంఘాలను అడ్డం పెట్టుకొని మన దగ్గరికి వస్తుంది. బీసీల బిడ్డని అంటుంది. అయ్యాల వలసాంధ్రుడు మనకు పాలోడా పంగోడా అన్నం. మరి ఇవాళ దొరసాని కేసీఆర్ బిడ్డ మనకు పాలివా పంగదా? మనకు పాలిదా పంగదా దొరబిడ్డ? అన్యాయం కదా. మన 10 ఏళ్లలో గుర్తురానటువంటి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడడం. పైగా నాయన దేవుడు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సామాజిక తెలంగాణ తేలేదని చెప్పి మళ్ళీ ఆయన దేవుడు చుట్టున్నోళ్ళు దయ్యాలు. ఈ లెక్కన మన ప్రజలకు, మన అమ్మలకు, అయ్యలకు అర్థమైంది ఏందో తెలుసా? సామాన్య జనంలో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అది దయ్యాల దిబ్బ అని అంటుండ్రు. అది దయ్యాల దిబ్బ. అది దయ్యాల దిబ్బ. మరి మన వాళ్ళు ఎందుకు అక్కడ పోయి పని చేస్తుర్రో, ఎందుకు అమ్ముడు పోతుర్రో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఈ వేదిక నుంచి చెప్తున్నాం, ఆత్మను కోల్పోయినటువంటి తెలంగాణ పార్టీ అది. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో, అది జాతీయ పార్టీగా మారిన సందర్భంలో తెలంగాణ ఆత్మను, స్వభావాన్ని కోల్పోయినటువంటి పార్టీ అది. మన ప్రజలు గౌరవించాలి, ఆ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఏ దొరసానో, ఏ రెడ్డమ్మో, ఏ పటేలమ్మో గుర్తు చేసేదాకా మన బీసీ ఓట్లు ఆ స్పృహ కోల్పోకుండా మన ఓట్లు మనం వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంకొక మాట, కాంగ్రెస్ ఒక బొమ్మ, టిఆర్ఎస్ ఒక బొమ్మ. అరే, బొమ్మల గురించేనా కొట్లాట? ఈయనొక బొమ్మ రూపకల్పన, ఆయన ఒక బొమ్మ రూపకల్పన. మరి ఇక్కడ రక్త మాంసాలు ఉన్న అమ్మల కోసం మహిళలం అనేక సంవత్సరాల నుంచి బిల్ పాస్ కానీ హిందూ కోడ్ మహిళా బిల్లు పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదంటే ఆ బిల్లు మా బీసీ మహిళల ప్రాతినిధ్యం చేర్చకుండా, బీసీ మహిళల ప్రాతినిధ్యం చేరిస్తే 50% రిజర్వేషన్తో అమలు చేయాలని మధు దండావతే, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అడ్డుకున్నారు ఆ బిల్లును. అడ్డుకోవడమే కాక బాబాసాహెబ్ గారు ఆ బిల్లు కోసం రాజీనామా, న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేసిన వాడు బాబాసాహెబ్. మరి అట్లాంటి బిల్లు నన్ను ఇక్కడ కొట్టి చంపినా పర్వాలేదు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అదే పెద్దల సభలో పార్లమెంట్లో ఆర్ కృష్ణన్ ఉన్నాడు వైసీపీ పార్టీ తరపు నుంచి. మరి ఆ బిల్లును అడ్డుకోలేదు ఆర్ కృష్ణన్న. మరి ఇది అదే పెద్దల సభలో ఇవాళ బీసీల ప్రతినిధిని అని చెప్తున్నా దొరసాని కవితమ్మ కూడా అదే పెద్దల సభలో ఉంది. ఆ రోజు బిల్లును ఆమె వ్యతిరేకించలేదు. పైగా ఆమె జంతర్ మంతర్లో ఈడ ధర్నా చౌక్ ఎత్తేసి, ధర్నా చౌకులో ఆమె ఈడి అరెస్టులో ఎక్కడ అరెస్ట్ అవుతావు అని చెప్పి 33 బిల్ కోసం నేను పోరాటం చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది అంటుంది. బిల్ పాస్ అయింది. మరి మా మహిళల కోట ఆమె చేర్చకుండా, మా మహిళల తరపున అడగకుండా ఇవాళ బీసీల కోసం పనిచేస్తున్నా అన్నది మనము కనిపెట్టాల్సినటువంటి మార్మిక అంశం. ఇప్పుడు యథార్థంగా మనందరం మాట్లాడవలసినటువంటి విషయం. ఇక మనం ఇవాళ దాదాపుగా ఎల్బీ నగర్లో 3000 పార్టీలు ఉన్నాయట. 3000 పార్టీలు, 1000 సంఘాలు తెలంగాణలో. మరి ఇన్ని ఏకమైతే మనం ఒక 40% అంటే 40% మందివి ఏకమైతే రాజ్యం మనదే కదా. 40% మందిమే, 40% మందివి ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గడీల దగ్గర, తర్వాత రెడ్ల దగ్గర ఉన్న వాళ్ళు, మన వాళ్ళందరూ బానిసలుగా ఉన్న వాళ్ళు. ఎట్లా బానిసలు అంటే వాళ్ళు సరే పదవులు చేయొద్దా అని మీరు మాట్లాడతారు, పదవులు చెయ్యాలి. కానీ అక్కడి నుంచి
ఇట్లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇవ్వగలుగుతారా? వాళ్ళు ధర్నాలకు పిలుపునివ్వగలుగుతారా? వాటాలను అడగగలుగుతారా? వాళ్ళ అధిష్టానం చెప్పినట్టే వినవలసినటువంటి పరిస్థితి. ఇవాళ మంత్రివర్గంలో ఒక్క కొండ సురేఖక్క మహిళ కనపడుతుంది. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమం చేసినటువంటి బాలలక్ష్మికి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఇంకొక మహిళ కూడా అక్కడ ఉండేది. మహిళల కొరత ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న సోదరులారా. ఆమెకు డబ్బు లేని కారణంగా బాలలక్ష్మికి డబ్బు లేదు, కానీ ఓటేసేది ఓటు మాత్రం మన చేతులు ఉంది కదా. మనం ఎందుకు ఓట్లు వేయలేకపోయినాం? మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నామంటే మనలో స్పష్టంగా ఐక్యత, ముసుగులో ఉన్నటువంటి అనైక్యత ఉంది. ఈ అనైక్యతను చీల్చుకొని రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నేను మాట్లాడుతున్నా స్వతంత్ర గొంతుగా. ఈరోజు ఎదిగి 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 గ్రామాలు, మండలాలు, జిల్లాలు తిరుక్కుంటూ నాకు చేతనైనంత మందిని కలుపుకుంటూ ఇక్కడి వరకు నేను ప్రయాణం చేస్తున్నాను. ఏ సోదరుల అండదండలు బీసీ బిడ్డగా నాకు లభించటం లేవు. ఎందుకు లభించడం లేవు అంటే ఇక్కడ కూడా ఎంబీసీ కులాలకు కొంచెం ఎంబీసీ కులాల పైన చిన్న చూపు ఉంది. అన్నీ సద్విమర్శగా తీసుకుంటారని, సూచనలుగా తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నా. ప్రధానమైనటువంటి కొన్ని కులాలు, గౌన్లోళ్ళు, తర్వాత మున్నూరు కాపులు, పద్మశాలీలు, ఇంకొక 2 కులాలు మెజారిటీగా ఉన్నాయి. సంతోషం. కానీ పెద్దలు గౌరవనీయులు ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, వెల్కమ్ సార్.